విన్నాను. అదేదో పంది ఒకటి ఊరపంది ఒకటి విజయవాడలో తిరుగుతా నేను జంపింగ్ జపాంగ్ అని చెబుతుందంట. జంపింగ్ జపాంగ్ అనేవాడు చంద్రబాబు నాయుడు. 1978లో చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ మీద. చంద్రబాబు నాయుడు బీఫారం ఇచ్చింది ఇందిరాగాంధీ. తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చింది ఇందిరాగాంధీ. ఎందుకు చంద్రబాబు నాయుడు ఇందిరాగాంధీ దగ్గర నుంచి మళ్ళీ ఎన్టీ రామారావు గారి దగ్గర చేరాడు? జంపింగ్ జపాంగేగా ఇది. తర్వాత 2014 ఎన్నికల తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 2024 వరకు ఉంటే రాత్రికి రాత్రి కట్టుబట్టలతో ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి కరకట్ట మీదకి జంపింగ్ జపాంగ్ అయినాడు ఎవడు? చంద్రబాబే కదా, అవునా కదా? 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ కరకట్ట మీద నుంచి హైదరాబాద్ పారిపోయి ఇల్లు కట్టుకున్న జంపింగ్ జపాంగ్ ఎవడు? చంద్రబాబే కదా. కాబట్టి ఈ ఊర కుక్కలు, పంది కుక్కలు, పిచ్చి కుక్కలు, పచ్చ కుక్కలు ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సరే నేను తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచి ఉంటా. నేను జంపింగ్ జపాంగ్ అయితే చంద్రబాబు ఎన్నిసార్లు జంపింగ్ జపాంగ్? ఆడి కొడుకు లోకేష్ ఎన్నిసార్లు జంపింగ్ జపాంగ్? అదేవిధంగా లోకేష్ బొమ్మ పెట్టుకొని గెలిచామంటారు. ఆడే గెలవలేదు మంగళగిరిలో, ఆడి బొమ్మ పెట్టుకుని నేను గెలుస్తానంట. వాళ్ళ నాన్న బొమ్మ పెట్టుకుని ఆడి గెలవలా. వీళ్ళిద్దరు బొమ్మ పెట్టుకుని 200 మందికి 175 మందికి అసెంబ్లీ స్థానాలు, 25 మంది పార్లమెంట్ స్థానాలు ఇస్తే 26 మంది గెలిచారు. 174 మంది ఓడిపోయారు. ఇంతమంది ఓడిపోతే వీడి బొమ్మ పెద్ద దివ్యమంగళ విగ్రహం అని, దివ్యమంగళ స్వరూపం అని వీడి బొమ్మ పెట్టుకుని గెలుస్తారు. చెప్పే యాదవకి బుద్ధి ఉండాలి. జనరల్గా ఒక సామెత ఉంది, చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు వీపీ సింగ్ అనే. అవును, సైకో అంటే ఏంటి? ఇప్పుడు మీరు అందరూ ఒకటి ఆలోచించండి. లోకేష్ ఫేస్బుక్ పేజీలోకి వెళ్ళండి, నా ఫోటో పెట్టి, మార్ఫింగ్ ఫోటో, ఒక అమ్మాయి ఫోటో పెట్టి వల్లభా నన్ను గిల్లవా అని ఇది రాష్ట్రం మొత్తం సర్క్యులేట్ చేసి ఇంకా సిగ్గు తీరక, తనివి తీరక ఫేస్బుక్ పేజ్ మీద పెట్టుకుందేవాడు ఆడు లోకేషే కదా. దీన్ని సైకో కార్యక్రమానికి ఏమంటారు? ఆడు సైకో. వాడిని కన్నా చంద్రబాబు గాడు ఒక సైకో. చంద్రబాబు కనీసం కొడుక్కి ఇది కరెక్ట్ కాదు, ఎవడో పక్కనాడు చేయొచ్చు, వెనకాడు చేయొచ్చు, కానీ నీకు సిగ్గు శరం లేకుండా నువ్వు చేయటం ఏంటని చెప్పకుండా ఐటీడీపీలో పోస్టింగ్లు పెట్టడం, ఇవన్నీ కూడా ఈ పాటలు పెట్టడం. ముసల్ సైకో, డకోటా సైకో, ఈడు పిల్ల సైకో. సార్, కొడాలని మీరు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, ప్రజలను దోచుకుంటున్నారు. మాకు అసలు అంత కర్మ పట్ల మా ఆస్తులు ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లోనో లేకపోతే ఎలక్షన్ కమిషన్లోనో ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా నీతివంతుడని చెబుతున్నాడు కదా. ఎన్టీ రామారావు గారికి 10 మంది పిల్లలు, 10 మంది పిల్లలకి ఏం ఆస్తి ఇచ్చాడో తలా 10 పైసలు అదే చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు. ఖర్జూర్ నాయుడికి 4 పిల్లలు, 2 ఎకరాల పొలం. 2 ఎకరాల పొలం అంటే తలా 6 ఎకరం వస్తుంది. ఖర్జూర్ నాయుడు ఇచ్చిన 6 ఎకరంతోనూ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన 10వ వంతు ఆస్తితోనే చంద్రబాబు నాయుడు ఇన్ని వేల కోట్లు సంపాదించాడా? మరి రామారావు గారి పిల్లలంతా ఎందుకు ఆ స్థాయిలో లేరు? రామారావు గారు ఇచ్చిన ఆస్తుల మూలానే చంద్రబాబు నాయుడు ఎంత ధనవంతుడైతే రామారావు గారి పిల్లలు మిగిలిన వాళ్ళందరూ ఈ స్థాయిలో ఎందుకు లేరు? ఖర్జూర్ నాయుడు గారి పిల్లలు ఈ స్థాయిలో ఎందుకు లేరు? అర్థం కావట్లేదా? ఇంకా అవినీతి చేసేవాడు ఎవడని? అవినీతికి ఆది గురువు చంద్రబాబు నాయుడు అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒకసారి 1999లోనో 2000లో అనుకుంటా పుస్తకం కూడా వేశారు నాకు తెలిసి, సిపిఎం వాళ్ళు. సూపర్, రావచ్చు. నేను అదే కోరుకుంటున్నా. రోగి కోరింది అదే, వైద్యుడి సలహా అదే అని. నేను చంద్రబాబు లోకేష్ వస్తే ఈ దరిద్రం వదిలిపోద్దనే కోరుకుంటున్నా. సార్, మీ మీద డీటెయిల్ మగ్గొండ వదులుతామని అంటున్నారు. వీళ్ళు కాదా? చంద్రబాబు లోకేష్ కాదా ఏంటి? కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. చంద్రబాబు లోకేష్ కాదా అన్న? నువ్వేదో చెప్పావు ఒక వర్డ్. గత ఎన్నికల్లో టీడీపీ తరఫునే మీరు గెలిచారు, చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకుని గెలిచారు. అవునబ్బా, టీడీపీ తరఫునే గెలిచా. నేను చంద్రబాబు ఫోటో పెట్టి గెలిచానంటున్నారు. చంద్రబాబు ఫోటో పెట్టుకుని చంద్రబాబు కొడుకు లోకేషే గెలవలేదు కదా. చంద్రబాబు ఫోటో పెట్టుకుని 200 మంది పోటీ చేశారు ఈ రాష్ట్రంలో. 23 మంది శాసనసభ్యులే గెలిచారు, 3 పార్లమెంట్ సభ్యులు గెలిచారు. నువ్వు మొత్తం 200 మందికి బీఫారం ఇచ్చావు. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని 100 మందికి 1000 మందికి ఇచ్చావు. నీ బొమ్మ పెట్టుకుని ఎవడ గెలిచాడు?
ఈ రాజకీయాల్లోకి అనవసరంగా ఇంట్లో ఆడవాళ్ళను బయటికి తీశారంటున్నారు. దాని గురించి నేను ఇందాక మీకు చెప్పే కదా, ఫేస్బుక్ పేజీలో లోకేష్ అనేవాడి ఫేస్బుక్ పేజీలో నా మీద ఒక పాట, ఒక అమ్మాయి బొమ్మ, ఒక ఇది ఉంటుంది. ఐటీడీపీలో పెట్టారు, తన ఫేస్బుక్ పేజ్ మీద పెట్టుకున్నాడు. వాళ్ళందరూ ఎవరు ఆడాళ్ళు కదా, లోకేష్ ఇంట్లో ఆడాళ్ళే. ఆడాళ్ళని అడ్డం పెట్టు బతికే బతుకు చంద్రబాబుది, లోకేష్ది. చంద్రబాబుని ఏమంటారు ఇప్పటికైనా ఎవడైనా? ఎన్టీ రామారావు అల్లుడు అంటారు. 75 ఏళ్ల వయసు వచ్చింది. ఎన్టీ రామారావు అల్లుడు అనక ఏమంటారు? ఖర్జూర్ నాయుడు కొడుకు అంటారా? కాదు కదా. ఎన్టీ రామారావు అల్లుడు అంటే ఏంటి? ఎన్టీ రామారావు గారి కూతురు భర్త. అంటే ఆడాళ్ళని అడ్డం పెట్టుకొని బతుకుతుంది ఎవరు? చంద్రబాబు. ఆడనేమంటారు? బాలకృష్ణ అల్లుడు అంటారు, లేకపోతే ఎన్టీ రామారావు గారు మనవడు అంటారు. అంటే ఎన్టీ రామారావు గారు కూతురు బిడ్డ అంటారు. అక్కడెవరు మరి ఆడాళ్ళని అడ్డం పెట్టు బతికేది? కాబట్టి చంద్రబాబుకి, లోకేష్కి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఆడాళ్ళని అడ్డం పెట్టు బతకటం. తరిమి కొడతామని ఆరోపణ వస్తుంది సార్. ఇప్పుడు ఈ పిచ్చి కుక్కలు, పచ్చ కుక్కలు, పంది కుక్కలు చంద్రబాబు గజ్జి చేతుల మీదుగా బిర్యానీ పొట్లాలు, పలావ్ పొట్లాలు తీసుకొని మోచేతి నీళ్లు తాగే ఎదవలు, డకోటగాళ్ళు మొత్తానికి చెబుతున్నా, మీరు నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే చంద్రబాబు జీవిత చరిత్ర మేము మాట్లాడాల్సి వస్తుంది. చంద్రబాబుది, లోకేష్ది మాట్లాడితే ఇక తట్టుకోలేరు. ఈ రాజకీయాల్లో డిఎన్ఏ కూడా వస్తుంది. డిఎన్ఏ అంటే తండ్రిదో తల్లిదో చెబుతారు కదా. ఇందాక ఎవరో చెబుతున్నారు చంద్రబాబు నాయుడు డిఎన్ఏ శ్రీకృష్ణదేవరాయలదని. మరి నాకు అర్థం కాల. అదేంటి నేను ఇప్పుడు దాకా జగన్ గారిని ఎవరన్నా ఏమన్నా అంటే ఏమంటారు? రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అంటారు. రాజశేఖర రెడ్డి గారు ఎవరంటే రాజారెడ్డి గారు అబ్బాయి అంటారు. అంతేగాని ఎన్టీ రామారావు అల్లుడనో లేకపోతే బాలకృష్ణ గారు అల్లుడనో అనరు కదా. చంద్రబాబు ఎప్పుడన్నా ఖర్జూర్ నాయుడు కొడుకు అని చెప్పుకున్నాడా? ఖర్జూర్ నాయుడు వర్ధంతి కానీ జయంతి కానీ ఎప్పుడైనా చేశాడా? ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళ అమ్మది కానీ చేశాడా? లోకేష్ ఎప్పుడన్నా నేను ఖర్జూర్ నాయుడు మనవండి అని చెప్పుకున్నాడా? ఏందబ్బా ఇదంతా? అందరూ రామారావు గారి పేరు చెప్పుకోవడం తప్పితే ఇక ఖర్జూర్ నాయుడు పేరే చెప్పేవాళ్ళు లేడు. ఇంకా పైగా అదేదో శ్రీకృష్ణదేవరాయలు డిఎన్ఏ అని చెబుతున్నారంట. మరి ఆ శ్రీకృష్ణదేవరాయల వంశం వాళ్ళు ఎవరిని ఉంటే ఇక వాళ్ళు రావాలి క్లెయిమ్కి. లేదుగా, అర్థమైంది అబ్బా. లేకే కదా ఎమ్మెల్సీగా అయ్యి 3 శాఖలు చేసి మంగళగిరిలో ఓడిపోయి ఇప్పుడు రోడ్డు మీద ఎవడో రాక జనాలను పోగు చేసుకొని పిచ్చికొక్కలాగా అరుచుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అంతే కదా. లోకేష్కి ఉందని చెబుతాడు ఎవడన్నా? తెలుగుదేశం తరఫున ఎవరు వచ్చినా మీరు విజయం సాధిస్తారు. 2004 నేను చంద్రబాబుని, లోకేష్ని రమ్మని చెబుతున్నా. వాళ్ళిద్దరికీ అంత శక్తి ఉంటే నిజంగా ఈ కుక్కలన్నిటికీ వీటితో మురిగేష్టం ఎందుకు? వాళ్ళు ఒక్క మాట చెప్పవసరం. వాళ్ళు డైరెక్ట్గా గన్నవరం వచ్చేయచ్చు. బాబు కొడుకులు ఇద్దరు ఎవడైనా సరే కదా. లోకేష్ అనేవాడిని చూడటానికి ఎవరు రారు. లోకేష్ అనేవాడిని ఏమని చెబుతారు మీరు ఇప్పుడు? అతని స్పెషాలిటీ ఏంటి? ఏం కాదు కదా. లోకేష్ అంటే ఎవరని చెబుతారు? అడగగానే టపామని చంద్రబాబు నాయుడు కొడుకు అంటారు. ఇంకా వేరే ప్రత్యేకత ఏమైనా ఉందా? జీవితంలో ఏమైనా సాధించాడా? ఏమైనా పీకాడా? కాబట్టి యువ గజమైన, యువ గళమైన, యువ గంగాళమైన, యువ గందరగోళమైన, యువ తెపాళమైన ఏమి అదేమి ఇదయ్యేదేం లేదు. ఊరికే స్పాన్సర్డ్ కార్యక్రమం. తన డబ్బుతో తన పూలు చల్లుకోవటం, తన డబ్బుతో తన బస్సు కొనుక్కోవటం, తన డబ్బుతో జనాలను పోగు చేసుకోవడం, తన డబ్బుతో టిఫిన్లు, భోజనాలు, ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ కార్యక్రమం, స్పాన్సర్డ్ కార్యక్రమం. వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు గారు తెలుగుదేశంలో మీ మీద పోటీకి వస్తున్నారని ఒక రూమర్ అయితే ఇదైంది. బట్ నేను చంద్రబాబుని రమ్మంటే ఆడెవడో కందగడ్డ, యార్లగడ్డ, ఆలుగడ్డ ఇవన్నీ ఎందుకబ్బా నీకు? అసలు రమ్మన్నాం కదా.